ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యమును వినుచున్న మీ అందరికీ ప్రభు పెరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. కీర్తనల గ్రంథము 42వ కీర్తన 1వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆశ అనేది ఉండేది కదండి. గొప్పగా ఉండాలని, ఉన్నతముగా ఉండాలని, అన్నిటిలో కల్లా మంచి స్థితిని సంపాదించాలని, బిడ్డలు వారి యొక్క జీవితాలలో మంచి అభివృద్ధిని పొందుకోవాలని, వారి కుటుంబాలలో గొప్ప మేలులను పొందుకోవాలని, వారి జీవితాలలో ఉన్నతమైనటువంటి కార్యములు చూడాలని, వారి యొక్క ఆరోగ్య పరిస్థితుల్లో కానీ, వారి వ్యాపారాలలో, వారు చేస్తున్న ఉద్యోగాలలో, మరి బిడ్డలు చదువుతున్న చదువులలో, అన్ని విషయాలలో ఎంతో ఉన్నతముగా ఉండాలి అని ఎంతో ఆశ కలిగి ఉంటారు కదా. ఆశ లేనటువంటి మనిషి ఈ లోకంలో ఎవ్వరు కూడా మనకి కనిపించరు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, ఆశ కలిగినటువంటి ప్రాణాన్నంట ఆయన తృప్తిపరుస్తాడండి. ఎవరైతే దేవుని కొరకు ఆశతో కనిపెట్టుకొని ఉంటారో దేవుడు ఖచ్చితంగా వారి మొరలను ఆలకించి వారి ప్రార్థనకు జవాబిస్తాడు. దేవుని మీద ఆశ పెట్టుకొనము, వాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. మరి కొన్నిసార్లు జీవితంలో ఎటు చూసినా కూడా ఎటువంటి ఆశ మరి కనిపించదు. మనుషుల వైపు, పరిస్థితుల వైపు చూస్తే వారి యొద్ద నుండి మనకి ఎటువంటి సహాయము దొరకకపోవచ్చు. కానీ అటువంటి పరిస్థితులు, అటువంటి వేదనకరమైన పరిస్థితుల్లో, బాధలు, ఇబ్బందులు, శ్రమలు ఎదురైనటువంటి పరిస్థితుల్లో మనము చూడవలసింది ఎవరి వైపు తెలుసా? మన ఆ దేవాతి దేవుని వైపు. మనం ఆరాధిస్తున్న దేవాతి దేవుని వైపు కనుక మనము ఆశతో కనిపెట్టగలిగినట్లయితే ఆయన ఎండిపోయినటువంటి నీ జీవితాన్ని చిగురింపచేస్తాడు. నిరాశతో నిండినటువంటి నీ జీవితంలో గొప్ప ఆశను పుట్టిస్తాడండి. నీవు చెయ్యలేని వాటిని ఆయన నీతో చేయిస్తాడు. నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకు ఆయన నిన్ను ఎక్కిస్తాడు. మరి అటువంటి కార్యములు, అద్భుతాలు నువ్వు చూడాలి అంటే నువ్వు అందరినీ విడిచిపెట్టేయాలి. ఈ లోకంలో ఉంటున్న ప్రతి ఒక్క లోకాశలన్నిటిని కూడా విడిచిపెట్టేసి యేసు వైపు చూడగలిగినట్లయితే ఆయనే నీ జీవితంలో గొప్ప మేలులను, ఆశీర్వాదములను, ఉన్నతమైనటువంటి క్రియలను జరిగిస్తాడండి. ఆయన నీ యొక్క ప్రతి కోరికను సిద్ధింపచేస్తాడు. నీ యొక్క ఆలోచన యావత్తును కూడా ఆయన సఫలపరుస్తాడు. కనుక మనము ఆశ కలిగి ఉండవలసింది దేవుని వైపు, మనము చూడవలసింది దేవుని వైపే కానీ ఈ లోకంలో ఉంటున్న మనుషుల వైపు కాదు, ఈ లోకంలో ఉంటున్న భోగభాగ్యాల వైపు కాదండి. మరి దేవుడు దావీదుకి తన యొక్క సన్నిధికి వెదకమని చెప్పినప్పుడు దావీదంట తన యొక్క హృదయపూర్వకముగా దేవుని యొక్క సన్నిధిని వెతికాడండి. తన యొక్క హృదయాన్ని దేవునికి అప్పగిచ్చేశాడు. అతడు లోబడ్డాడు. దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాటను విని ఆయన మాట ప్రకారంగా, ఆయన చిత్త ప్రకారంగా నడిచాడు. కాబట్టి అతడి ప్రతి ఒక్క ఆశను కూడా దేవుడు నెరవేర్చాడు. అతడి యొక్క ప్రతి తలంపును కూడా దేవుడు ఏం చేశాడు? నెరవేర్చాడండి. ఈరోజు నువ్వు కూడా నీ జీవితంలో, నీ కుటుంబంలో కార్యములు జరగాలని ఆశపడుచున్నావా? అయితే మనము కూడా దావీదు వల్లే దేవుని సన్నిధికి వద్దాం, ఆయన మాటను విందాం. ఎప్పుడైతే మనం ఆయన యొక్క మాటను వింటామో ఆయన మన జీవితాలలో కూడా గొప్ప మేలులను జరిగిస్తాడు. తనని నమ్మిన వారిని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టాడండి. వారి యొక్క చేతిని పట్టుకొని నడిపించేవాడే. కానీ నీకు శోధనలు ఎదురయ్యాయి, బాధలు ఎదురయ్యాయి, నా అన్నవారు లేదే అని నువ్వు బాధపడుతున్నా ఆయన నీ పక్కనే ఉండి నీకు ధైర్యాన్ని చెప్తాడు. మరి నీకు లోయలాంటి సమస్యలు ఎన్ని ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నా సరే, నువ్వు కనుక ప్రార్థన చేయగలిగితే, దేవుని వైపు ఆశతో కనుక నువ్వు ఎదురు చూడగలిగినట్లయితే ఆయన నీ పట్ల నువ్వు ఊహించిన దానికన్నా కూడా, నువ్వు అడిగిన దానికన్నా కూడా గొప్ప మేలులను ఆయన జరిగిస్తాడండి. నువ్వు ఊహించవు. ఎవరైతే నువ్వు పడుతున్న ఈ స్థితిని చూసి నవ్వారో వారి అందరి ఎదుటే నిన్ను గొప్ప
ఉన్నతమైన స్థితిలో నింపుతాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు వారందరి ఎదుటే నిన్ను ఎంతో గొప్పగా హెచ్చిస్తాడు. కాబట్టి మనము మనుషుల వైపు చూడకుండా, ఈ లోకంలో ఉంటున్న భోగభాగ్యాల వైపు, ధనధాన్యాల వైపు, నీ యొక్క రక్త సంబంధికుల వైపు ఎవరి వైపు చూడకుండా దేవుని వైపు చూద్దాం. ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థిస్తాము. ఆయన్ని నీ ప్రతి సమస్య నుంచి, నీ ప్రతి బాధ నుంచి, నీ ప్రతి శోధనకరమైన పరిస్థితులన్నిటిలో నుంచి యేసు నామంలో విడుదల, జయమును అనుగ్రహించి గొప్ప మేలులను దయచేసి నీ జీవితంలో ఎన్నో గొప్ప ఉన్నతమైన కార్యములు జరిగిస్తాడు. అటువంటి విశ్వాసము కలిగి మనమందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మరి మాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, ప్రేమ పూర్ణుడా, అతి శ్రేష్ఠుడా, అద్వితీయుడా, గనుడా, గొప్పవాడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా గొప్ప తండ్రి, మీ నామమునకే స్తుతులు చెల్లిస్తున్నాం. అవునయ్యా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా, నీ కొరకు మా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది నా తండ్రి. ఆదరించేవారు లేరే అని, మరి బలపరిచేవారు లేరే అని ఎంతగానో దిగులు చెందుతున్న బిడ్డలున్నారు. వారి యొక్క ఆశను చూసిన దేవా, వారి యొక్క బాధను చూస్తున్న దేవా, వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క బాధకరమైన పరిస్థితుల్లో నుంచి విడుదల మీరు దయచేయండి తండ్రి. ఆశ కలిగిన ప్రాణంను మేలులతో తృప్తిపరుస్తానంటున్నాం. వారి జీవితాల్లో ఎదుర్కొంటున్న ప్రతి వేదనకరమైన పరిస్థితుల్లో నుంచి, శ్రమలు, బాధలు, ఇబ్బందులన్నిటిలో నుంచి జయమును, విజయమును మీరు అనుగ్రహించండి దేవా. ప్రార్థన ద్వారా ప్రతి అననుకూల పరిస్థితులను జయించుటకు అట్టి శక్తిని, బలమును బిడ్డలకు మీరు దయచేయండి తండ్రి. దేవా, ప్రతి ఒక్క ప్రార్థన ఆలకించండి. వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితుల్లో నుంచి విడుదల దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యంలో స్వస్థతను మీరు అనుగ్రహించమని వేడుకొనిచున్నాం. వారు చేస్తున్న వ్యాపారాలలో వృద్ధిని మీరు దయచేయండి. బిడ్డలు చదువుకుంటున్నారు, వారికి మంచి జ్ఞానమును, తెలివిని మీరు దయచేయండి. గర్భఫలముల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారయ్యా, వారి జీవితంలో గొప్ప కార్యమును మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. వారు ఎదుర్కొంటున్న ప్రతి అవమానకరమైన పరిస్థితులన్నిటిలో నుంచి మీరే విడుదల, జయమును అనుగ్రహించి గొప్ప మేలులను మీరు జరిగించమని, ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి పట్ల గొప్ప కార్యములు, మేలులను జరిగించి బిడ్డల జీవితాల్లో రక్షణ, విమోచన, సమస్త సాతాన బంధకాల నుంచి విడుదల దయచేసి మీ నామమునకే మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసిన యెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని మహా ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక.